బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే 1 డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. ఆడవాళ్ళని మహాలక్ష్మి స్వరూపంగా కొలుస్తూ ఉంటారు అండ్ అందులో భాగంగానే మనం మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ ఉమెన్స్ దగ్గర డబ్బు నిలవకపోయినా లేదు అంటే అప్పు చేశాము కానీ తీరడానికి అసలు నానా కష్టాలు పడుతున్నాం, ఇంకా తీర్చలేకపోతున్నాము, డబ్బు మా దగ్గర నిలవట్లేదు, అలా అవ్వడానికి ఎలాంటి దోషం వల్ల అలాంటి జరిగే అవకాశం ఉందంటారు? ఏదైతే ఆడవాళ్ళకి ఎదర్ అది మెన్ ఆర్ ఉమెన్, ఎస్పెషల్లీ మనం విమెన్లో గమనిస్తూ ఉంటాము, ఒక 4 దోషాలు చెప్పబడ్డాయండి. అందులో భాగంగా అవి ఉన్నవాళ్ళు ఏంటి అంటే డబ్బు నిలబడకపోవడం, సక్సెస్ లేకపోవడము, ఏదో విధంగా కంప్లీట్ డౌన్ఫాల్లో ఉండడము. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకని అంటే ఆ 4 దోషాల్లో మొదటిది వ్యయదోషం అని ఉంటుందండి. వ్యయదోషాత్ నిత్యం అర్ధస్య క్షయం భవేత్ అంటారంటే వ్యయము అంటే ఖర్చు అండి, వెళ్ళిపోవడం, లాస్. సో ఎప్పుడైతే వ్యయము అనేటువంటిది ఒక దోషంగా ఒక అలవాటుగా ఉందో, ఖర్చు పెట్టడము, ఇవ్వడము, దానం చేయడము ఇదే ఎక్కువగా ఉంది అనుకోండి, మనం వింటూ ఉంటాం తింటూ ఉంటే కొండలనే తరిగిపోతాయి అంటుంటారు. అలాగా ఎంత సంపాదించినా ఎంత ఉన్నా వ్యయదోషం ఉన్న వాళ్ళకి డబ్బు నిలబడదు, మొత్తం వెళ్ళిపోతాయి. అర్ధము అంటే డబ్బు అండి, అర్ధస్య క్షయం భవేత్, ధనం అంతా కూడా క్షయం అయిపోతుంది, ఉండదు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం వ్యయదోషం ఎలా ఉంటుందంటే లగ్జరీ కోసము, ఆన్లైన్ షాపింగ్స్ కోసము, ఇష్టమైన వాళ్ళ కోసము, ఫ్రెండ్స్ కోసము ఖర్చు పెట్టడమే ఒక వ్యసనంగా మారి ఖర్చు పెడుతూ ఉంటారు. వ్యసనాల కోసం ఖర్చు పెడుతూ ఉంటారు, ఖర్చు పెట్టడమే వ్యసనంగా కూడా మారి ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ వ్యయదోషము ఎప్పుడైతే ఎవరికైతే ఉంటుందో వాళ్ళ దగ్గర డబ్బు నిలబడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది 12th హౌస్ బట్టి మనం చూడొచ్చు. 12వ స్థానంలో చంద్రుడు, శుక్రుడు, గురుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది మనకి కనబడుతూ ఉంటుంది. అయితే రెండవది ఏంటి అంటే సంఘ దోషము అని ఉంటుందండి. అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము. సంఘము అంటే ఇంకా సొసైటీ అని చెప్పచ్చు. 11th హౌస్ బట్టి మనం చెప్పచ్చు చెడు సహవాస దోషము. కొంతమంది చూస్తే నువ్వు దాంట్లో ఇన్వెస్ట్ చేసి స్టాక్ మార్కెట్లో చాలా బాగుంటుంది, నువ్వు ఆ బెట్టింగ్ ఆడు, మనకు డబ్బులు వస్తాయి, లేదు అనుకుంటే వాళ్ళు ఏదో కొంటున్నారు మనం అలాగే కొనాలి. మనం బాగా గమనిస్తే సిరి గారు ఈ సందర్భంలో చెప్పే చిన్న ఎగ్జాంపుల్, ఒక కూరగాయలు అమ్ముకునేటువంటి ఒక వ్యాపారి, చిరు వ్యాపారస్తుడు ఉంటాడు ఒక ఆయన 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టపడి వచ్చి డబ్బంతా తీసుకుని వాళ్ళ ఇంట్లో ఎవరిదో పెళ్ళో లేకపోతే ఏదైనా అయితే దానికి సంబంధించి మొత్తం అంతా కూడా అక్కడే ఇన్వెస్ట్ చేస్తాడు. ఒక్క రోజులో అంతా అయిపోతాయి. జనరల్గా మనం చూస్తూ ఉంటాం సంఘ దోషము, సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ అండి. వాళ్ళు అంత ఘనంగా చేశారు, నేను ఇంతే ఘనంగా చేయాలి అనేటువంటి అనవసరమైన ఆడంబరాలకి, మితిమీరిన ఆడంబరాలకి ఖర్చు పెట్టేటువంటిదే ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు వచ్చేటువంటి సంఘ దోషము. దీని మూలాన ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి లగ్జరీ కోసము పోటాపోటీగా డబ్బులు ఖర్చు పెట్టి అప్పుల పాలైపోయిన వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారండి. ఈ సంఘ దోషం ఉన్న వాళ్ళు కూడా అంతే, కంప్లీట్గా నష్టపోవడం తప్ప వీళ్ళకి ఏది ఇంకో ఆప్షన్ ఉండదు. నష్టపోయినా ప్రెస్టేజ్ తగ్గకూడదు అనేటువంటి ఉద్దేశంతో అప్పు చేసి మరీ పెడతారు వీళ్ళు. ఆ రకంగా వీళ్ళది ఉంటుంది. సో ఇక మూడవది ఏంటి అంటే అభావన దోషము. అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడము. అంటే సపోజ్ ఒక వ్యక్తి నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తే దాంట్లో వచ్చిన డబ్బుని ఎలా మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత దాచుకోవాలి, ఎంత ఖర్చు పెట్టాలి, బేసిక్ నీడ్స్ ఎంతవరకు పెట్టుకోవాలో తెలియకపోవడము. అదే కాకుండా ముందు చూపు లేకుండా ఇప్పటికిప్పుడే ఎంజాయ్ చేసి ఇప్పుడే ఈరోజు కొంతమంది మనం చూస్తామండి. ఈ యొక్క భావన ఎలా ఉంటుందంటే డబ్బు కావాలంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఇలాంటి మూమెంట్ మళ్ళీ తిరిగి రాదు అనే ఉద్దేశంతో మొత్తం ఖర్చు పెడుతుంటారు. అలాంటి మూమెంట్స్ ప్రతిరోజు ప్రతి క్షణం వస్తూనే ఉంటాయి వాళ్ళకి, అలా ఖర్చు పెడుతూనే ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ మినిట్ మన దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేయాలి, అప్పు చేద్దాం, అవసరం అయితే అది అమ్మేద్దాం, ఇది అమ్మేద్దాం, ఇంత తాకట్టు పెట్టేద్దాం. ఎక్కువగా డ్రింక్ అడిక్షన్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇది ఆలోచన విధానం దీంతోనే ఉంటారు. అభావన దోషం అండి. ఇంకా నెక్స్ట్ మినిట్ ఏమో ఆలోచించారు, భార్యకి తినడానికి ఉందా, లేకపోతే వీళ్ళు కూడా భర్తకి ఉండడానికి ఉందా, లేకపోతే ఫ్యామిలీ కోసం నెక్స్ట్ మనం పిల్లల కోసం చదువులకి ఏమైనా పెట్టామా, ఇవేమి ఉండవు. అంటే బేసిక్ నీడ్స్ కోసం కూడా డబ్బులు ఉంచకుండా మొత్తాన్ని ఖర్చు పెట్టేటువంటిదే దాన్ని అభావన దోషము అంటారు. ఇది ఉన్న వాళ్ళకి ఎంత డబ్బు వచ్చినా నిలబడదు. ఈవెన్ వాళ్ళు ఒక కోటీశ్వరుల కుటుంబంలో పుట్టి గోల్డెన్ స్పూన్లో పుట్టిన అడుక్కు తినే పొజిషన్కి వచ్చేస్తారు. అంటే ఇలా అనకూడదు, కానీ అనాలి. ఆ మాట వాళ్ళకి తెలియాలంటే ఖచ్చితంగా అలాగే చెప్పాలి. తర్వాత ఏమిటి అంటే 4వది అన్నిటికంటే అన్యోన్య రుణ దోషము అని ఉంటుందండి. దీని మూలాన ఏంటి అంటే దీన్ని ఎలా చెప్పచ్చు అంటే 7th హౌస్ బట్టి మనం చెప్తాము. అంటే ఒక పార్ట్నర్షిప్లోకి, బిజినెస్లోకి వెళ్ళిన తర్వాత నష్టపోయేటువంటి దోషాన్ని, డబ్బు భారీగా అప్పులు పాలయ్యేటువంటిది పార్ట్నర్షిప్లోకి వెళ్ళిన తర్వాత, ఏదైనా లైఫ్ పార్ట్నర్ అయినప్పటికీ కూడా, అంటే పెళ్ళైన తర్వాత చాలామంది స్త్రీలకి భర్త దగ్గర నుంచి సంపాదన లేక
నేనైనా ఎలాగైనా సంపాదించాలి, కష్టపడాలి, నా ఫ్యామిలీని నిలబెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో కష్టపడి సంపాదించి పెడుతూ ఉంటారు. సో వాళ్ళకి కూడా డబ్బు నిలబడదు. ఇంకొక కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే భర్తకి తెలియకుండా నేను ఎలాగోలా ఇంట్లో తెలియకుండా ఒక వడ్డీ వ్యాపారం చేయాలి, ఇంట్లో తెలియకుండా దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, సడన్గా వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామనే ఉద్దేశంతో అయిన వాళ్ళకి కాని వాళ్ళకి డబ్బులు ఇస్తూ వెళ్ళి మోసపోయే సందర్భాలు ఎన్నో ఎదురవుతాయి. అంటే ఎప్పుడైతే భర్తని కాదని చెప్పి ముందుకు వెళ్ళి చేసేటువంటి సందర్భాలు, ఇన్వెస్ట్ చేసే సందర్భాలు, డబ్బులు ఖర్చు పెట్టే సందర్భాలు ఉంటాయో అప్పుడు అన్నీ కూడా కొలాప్స్ అయిపోతారు. ఫైనాన్షియల్ కొలాప్సింగ్ మూమెంట్స్ అన్నీ కూడా అప్పుడు కనబడతాయి. దీన్నే అన్యోన్య రుణ దోషంగా పిలుస్తారమ్మా. సో ఈ 4 దోషాల్లో ఎవరికి ఏది ఉన్నా కంప్లీట్గా నష్టపోతారని చెప్పొచ్చు. ఖచ్చితంగా నష్టపోయే ప్రతి నక్షత్రానికి కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక అలవాటు అనేటువంటిది ఉంటుంది. దాన్ని సరిచేసుకోవడానికి మనం చెప్పేటువంటి ప్రయత్నం ఇది. పైగా దానికి తగినటువంటి పరిహారములు, ఫర్ సపోజ్ ఏ దోషం 12th హౌస్ బట్టి చూసేటువంటి, సంఘ దోషం 11th హౌస్ బట్టి చూసేటువంటిది, అభావన దోషం అంటే 5th హౌస్ బట్టి వాళ్ళ యొక్క అలవాట్లు ఏమిటి, 5th and 6th హౌసెస్ అండి. తర్వాత అన్యోన్య రుణ దోషం 7th హౌస్ బట్టి చూసేటువంటిది. సో ఇంత డీప్ స్టడీ మనం ఎందుకు చేసి చెప్తున్నాము అనేది జాగ్రత్త కోసము. ఒకవేళ ఆ దోషం ఉన్నట్లయితే కంప్లీట్గా నష్టపోకుండా కొన్ని దోషాల్లో ఈ అన్యోన్య రుణ దోషం ఉన్న వాళ్ళకి, స్త్రీలకి నష్టపోయిన సంవత్సరాల తరువాత కూడా వాళ్ళకి ఆ రియలైజేషన్ రాదు, నేను నష్టపోయాను అనేటువంటిది. ఇంకా ఏదో పెట్టుబడి పెడుతున్నా వస్తుంది అనే భావన, ఆ ట్రాన్స్లోనే వాళ్ళు ఉండిపోతారు. సో ఆ నష్టం వాళ్ళకి కలగకుండా దాన్ని తెలియజెప్పే ప్రయత్నమేనండి ఇది. ఉమాగారు, ఆడవాళ్ళలో జ్యేష్ఠ నక్షత్రం వారికి అంటే ఆర్థికంగా డబ్బు నిలవకపోవడానికి మీరు చెప్పిన పైన వాటిలో ఏదైనా కూడా అంటే ఎలాంటి దోషం ఉండడం వల్ల వారికి ఇలాంటి జరుగుతుందంటారు? జ్యేష్ఠ నక్షత్రం అనేటువంటిది వృశ్చిక రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రం అని చెప్పచ్చు. అయితే మేజర్గా ఈ జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు అవుతారండి. అంటే బుధుడు ఆధిపత్య గ్రహము. అదేవిధంగా రాశికి సంబంధించి కుజగ్రహం అవుతారు, వృశ్చిక రాశి కాబట్టి. జనరల్గానే వీళ్ళు వెరీ టాలెంటెడ్గా ఉంటారు, తర్వాత స్కిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు బయట వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడతారు, కానీ వీళ్ళ టాలెంట్ వీళ్ళ జీవితానికి ఉపయోగపడదు. ఇది వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఖచ్చితంగా. అయితే మేజర్గా ఏంటి అంటే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఇబ్బంది, శాస్త్రం చెప్పినటువంటి ఎడిక్షన్స్ అండి. ఏ ఎడిక్షన్ కనుక జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకు ఉంటే, మీరు మెన్ అయినా ఉమెన్ అయినా పర్వాలేదు, ఎలాంటిదైనా ఫోన్ యూజ్ చేయడం అవ్వచ్చు. అతి మంచితనం కూడా ఒక ఎడిక్షనేనండి. అతి మంచితనంతో అందరి దగ్గర మీరు మంచితనం కోసం వెళ్ళి పోగొట్టుకోవడం కూడా ఒక ఎడిక్షనే. లగ్జరీగా బ్రతకడం ఒక ఎడిక్షన్, డబ్బులు ఖర్చు పెట్టడం కూడా ఒక ఎడిక్షనే. సో ఎనీథింగ్, ఏ ఎడిక్షన్ ఉన్నా సరే మీరు కంప్లీట్గా లాస్ అయిపోతారు. మిమ్మల్ని మోసం చేస్తారు అంతే, మీకు అది ఆ విషయం అర్థం కాదు లాస్ట్ వరకు కూడా. సో లగ్నం అనేటువంటిది మీకు వృశ్చికం అయితే ద 12th లార్డ్ మీకు తులా అవుతుంది. అంటే మెన్ అయితే ఉమెన్ వల్ల బాగా నష్టపోయే అవకాశాలు, దెబ్బతినడం, బ్రేకప్స్లో వీటి వల్ల కంప్లీట్గా ఫైనాన్షియల్ లాస్ అనేటువంటిది అన్ని చూస్తారు ఉమెన్ వల్ల. అయితే విమెన్ అయితే ఎడిక్షన్స్ వల్ల, అట్ ద సేమ్ టైం మ్యారీడ్ లైఫ్ వల్ల చాలా ఎక్కువగా చూస్తారని చెప్పచ్చు. అండ్ వీళ్ళు ఏంటి అంటే మీరు ఏదైతే క్యాలిక్యులేషన్స్ వేసుకుంటారో అవన్నీ కూడా మిస్ఫైర్ అవుతాయి. చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి అన్నింటినీ కూడా. ఇక్కడ వేసాను, ఇక్కడ ఇది ఇలా వస్తుంది, ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసాం, ఇది ఖచ్చితంగా ఇంత కాకపోయినా ఇంతైనా వస్తున్నట్టు ఏమీ రాదు అక్కడ. అంటే కొన్నిసార్లు అది జరుగుతుంది, ఖచ్చితంగా మీరు చూసుకోండి కావాలంటే. 7th and 12th లార్డ్ మీకు శుక్రుడు అవడం మూలాన మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తాయి. అంటే దీని మూలాన ఏమిటి అంటే ఎక్కువగా దీన్ని ఏం చెప్పచ్చు అంటే అభావన దోషము అని చెప్పచ్చు. అంటే వీళ్ళు ఎక్కడుంటే అక్కడే నిచ్చెన వేసుకుంటారు తప్ప బయటకి ఇంకా ఆలోచించరు. అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళ థింకింగ్ అనేటువంటిది ఏది ఉండదు. కూపస్థ మండూకం అన్నట్టుగా అక్కడే ఉంటారు. అభావనం అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేటువంటిది ఓవర్ ద 30 years వచ్చేంత వరకు కూడా వీళ్ళకి ఏమీ కనబడదు ఖచ్చితంగా అండి. ఈవెన్ దీంట్లో కూడా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఏమైనా ఒక కాలసర్పదోషము కానీ లేదని కూడా 10th లార్డ్ నీచ స్థితిలో ఉండడము, 10th లో ఏ కేతు ఉండడం లాంటివి జరిగితే ఖచ్చితంగా 33 సంవత్సరాలు దాటేంత వరకు వీళ్ళ లైఫ్లో ఏది ముందుకు వెళ్ళదండి. టైంపాస్ ఉంటుంది అంతే, అంతకుమించి ఏమీ జరగదు. అభావన దోషం వల్ల జరిగేటువంటి ఇబ్బంది ఇదంతా కూడా. తర్వాత ఏమిటి అంటే అన్యోన్య రుణ దోషము. పెళ్లి తర్వాత మ్యారీడ్ లైఫ్లో వచ్చినటువంటి స్పౌస్, అమ్మాయి కానీ లేదా అమ్మాయిలు చూస్తుంటే అబ్బాయి కానీ, వాళ్ళ దగ్గర నుంచి అంతగా ఏమీ కలిసి రాదు. వీళ్ళకంత వాల్యూ ఇవ్వకపోవడము, వీళ్ళకంత ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది వాళ్ళ వల్ల లేకపోవడము, లేదు అనుకుంటే వాళ్ళు ఎక్కడో దూరంగా ఉండడము, ఇద్దరు ఇవన్నీ ఉన్నా వాళ్ళు ఎక్కడో ఫారెన్లో వీళ్ళు ఎక్కడో ఇండియాలో ఇలాంటి పరిస్థితి రావడము. దీని మూలన వీళ్ళు సొంతంగా ఇండిపెండెంట్గా ఏదైనా స్టార్ట్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం మూలన నష్టపోయేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు అన్యోన్య రుణదోషం మూలన మీ స్పౌస్కి తెలియకుండా మీరు ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసినా
ఈవెన్ అప్పు తీసుకున్నా దాన్ని ఎక్కడైనా ఖర్చు పెడదాం అనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నా బాగా తీవ్రంగా నష్టపోతారు. ఇది మీకు ఈ అభావన దోషం వల్ల, అన్యోన్య రుణ దోషం వల్ల ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇది పోగొట్టుకోవడం కోసము ఒక ప్రాపర్ గైడెన్స్తో డబ్బు విషయాల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించండి. మీ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మిస్ఫైర్ అవుతాయి. మళ్ళా గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా. అయితే మీరు చేయాల్సింది ఏమిటి అంటే నవగ్రహ యాగం చేయండి. నవగ్రహ యాగం ఎప్పుడైతే చేస్తారో మీ లైఫ్లో డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి. సక్సెస్సే లేనటువంటి జీవితాల్లో కూడా నవగ్రహ యాగం వల్ల పెరిగినటువంటి వాళ్ళు ఉంటారు. స్టాక్ మార్కెట్లో కోటాను రూపాయలు లాస్ అయిన వాళ్ళకి కూడా నవగ్రహ యాగము చేసిన తర్వాత ఆ ప్లేస్మెంట్స్ కానీ అవన్నీ ఉన్నటువంటి దోషాలు సార్ట్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఆ అప్పు అంతా తీరిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ డీఫేమ్లో ఉన్న వాళ్ళకి నవగ్రహ యాగం వల్ల మళ్ళీ పాపులారిటీ పెరుగుతుంది. ఖచ్చితంగా నవగ్రహ యాగం మీ జీవితంలో ఒక పాజిటివిటీని తీసుకొస్తుంది. నవగ్రహ యాగం చేయండి, చాలా బాగుంటుంది. మరి జ్యేష్ఠ నక్షత్రం వారికి మనం చూసుకుంటే ఇయర్ వైస్లో ఈ జూన్ నుంచి ఎలా ఉండే అవకాశం ఉందంటారు? మేజర్గా శ్రీ గారు జ్యేష్ఠ నక్షత్రానికి ఏమిటి అంటే గురుబలం అనేటువంటిది వీక్ అవుతుందండి. ఎప్పటి నుంచి? మే 15 తర్వాత నుంచి. సో వీళ్ళు చేసేటువంటి ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎక్కువగా రావడము, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఏమీ లేకపోవడము, అండ్ ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే వీళ్ళ మీద ఎలిగేషన్స్ రావడము, మాటలు పడడము, డీపాపులర్ అవ్వడము, ఏం పని చేసినా అందులో కలిసి రాకపోవడం లాంటివి అక్టోబర్ దాకా వీళ్ళు ఖచ్చితంగా గమనిస్తారు. సో మీరు వెరీ వెరీ కాన్షియస్గా చేసేటువంటి న్యూ స్టార్టప్స్ విషయంలో కానీ, నూతన అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. బేసిక్ చేంజెస్ ఏమి కూడా మేజర్ చేంజెస్ ఏవి కూడా ఇప్పుడు చేయొద్దు. అయితే ఇలాంటి పీరియడ్ ఆఫ్ టైంలో కూడా కొన్ని మంత్స్ అనేటువంటివి జ్యేష్ఠ నక్షత్రానికి బాగా కలిసి వచ్చేటువంటివి ఉన్నాయి. ఆగస్టు 15వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 15 దాకా, మళ్ళీ సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 దాకా, అంటే ఈ 2 మంత్స్ కూడా మీకు ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పొచ్చు. ఓన్లీ రవి అనేటువంటి గ్రహం బలం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ రాజయోగము అని చెప్పొచ్చు. చాలా ఉత్తీర్ణత శాతం విద్యార్థులకి పెరగడం, ఆరోగ్య సమస్యలు తగ్గడం లాంటివి చాలా బాగుంటాయి. మళ్ళా 15వ తారీఖు జనవరి దగ్గర నుంచి 25 తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కుజుడి యొక్క బలం పెరగడం వల్ల చాలా ఎక్సలెంట్గా ఉండేటువంటి యోగము అని చెప్పచ్చు. ఈ 2-3 మంత్స్ అనేటువంటివి చాలా పాజిటివ్గా ఉంటుందండి. మిగతా మంత్స్ అంతా కూడా అంత ఫేవరబుల్గా లేదు. నవగ్రహ యాగము చేసి ప్రతిరోజు ఇంట్లో స్ఫటికలింగానికి అభిషేకం చేయడం వల్ల ఒక పాజిటివిటీని, ఒక శుభ ఫలితాలని, శుభ పరిణామాలని చూస్తారు. అంటే ఎలా అంటే ఎవరికైనా కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎస్పెషల్లీ ఉమెన్స్ నా దగ్గర ఆర్థికంగా డబ్బు నిలవట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా వేదిక ఆస్ట్రాలజీ పరంగా రెమెడీ చేసుకోవాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? తప్పకుండా అమ్మ, మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తూ ఉంటారు. సో ఏంటి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నంతా కూడా గోచారానికి సంబంధించిన అంశం అండి. మీ పర్సనల్ చార్ట్లో ఇందాక మనం మాట్లాడుకున్న వ్యయము అంటే 12, సంఘదోషం అంటే 11 ఇలాగా ఆ హౌసెస్ బట్టి ఆ కొన్ని దోషాలు చెప్పబడ్డాయండి. ఫర్ సపోజ్ విషనాగ కాలసర్పదోషం ఉంది అంటే వ్యసనాలు పాలైపోతారు. ఆ స్టాక్ మార్కెట్లో వాటిలో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల తీవ్రంగా నష్టపోతారని అర్థము. సో అలాంటి కొన్ని దోషాలు, కొన్ని హౌసెస్, కొన్ని ప్లానెట్స్ యొక్క ప్లేస్మెంట్ వల్ల మీరు తీవ్రంగా కష్టపడచ్చు, నష్టపోవచ్చు. ఈవెన్ మీరు సక్రమైన పద్ధతిలో వెళ్ళినప్పటికీ కూడా దాన్ని ముందుగానే చూసుకుని మీరు పరిష్కారం చేయడం మూలన, ఆ పరిహారం చేయడము, ఆ దైవారాధన, మంత్రజపం చేయడం మూలన ఇమీడియట్గా మీకు రిజల్ట్స్ కనబడతాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత ఏదైతే మంచిదో పరిహారం అది చేయించి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.